హలో అండి, వెల్కమ్ టు P2H2 ఫుడ్ ఛానల్. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఎండు కొబ్బరి కారప్పొడి అండి, డ్రై కోకోనట్ పౌడర్. సో నేను చేస్తున్న స్టైల్లో చేస్తే కనుక ఈ కారప్పొడి వన్ ప్లేట్ మీల్ అండి. మీరు రైస్తో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ తినొచ్చు. ఎనఫ్ ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్ అండ్ వాట్ నాట్. సో మీరు గిల్ట్ లేకోకుండా మీ పిల్లలకి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏ రోజైనా కర్రీ చేయని రోజు పెట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చండి. ఏం గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో బికాస్ ఇట్స్ ఏ 1 ప్లేట్ మీల్. సో దీనికోసం నేను టూ కప్స్ ఎండు కొబ్బరి తీసుకున్నానండి. సో అండ్ ఎండుమిర్చి వచ్చి చాలా తక్కువ తీసుకుంటాను యూజువల్గా, ఎందుకంటే రెగ్యులర్గా మనం పిల్లలకి కానీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు కారం తక్కువగా ఉంటే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ ప్రోటీన్ కోసం పల్లీలు యాడ్ చేసుకున్నానండి. సో ఇది మీరు హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు వద్దనుకుంటే, బట్ దీన్ని నేను ప్రోటీన్ పర్పస్కి యాడ్ చేసుకున్నాను. టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే కరివేపాకు గురించి మన అందరికీ తెలిసిందండి, ఇట్స్ ఎక్సలెంట్ ఫోలేట్, ఐరన్ రిచ్గా ఉంటుంది అండ్ ఎనఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. సమ్ టైమ్స్ నేను దీన్ని మునగాకుతో కూడా రీప్లేస్ చేస్తాను, బట్ ఈసారి నేను కరివేపాకుతో చేశాను. అండ్ మనకి చింతపండు, ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండుని నానబెట్టకుండా తీసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఒక స్టవ్ పైన పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనం ఉంచుకున్న ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్ మీద ఒక 2 to 3 మినిట్స్ అండి వీటిని సపరేట్గా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్తో కలిపి వీటిని ఫ్రై చేయడానికి ట్రై చేస్తే ఇవి త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటిని సపరేట్గా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో, అదే ఆయిల్లో మనం పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే అటు ఇటు కదుపుతూ ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. సో పల్లీలు అనేది లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మాత్రమే అది లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అలా మనం వెయిట్ చేసుకున్న తర్వాత అలా ఒక 60% అవి కుక్ అయిన తర్వాత అందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. సో అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే లోపల వరకు కుక్ అయ్యేలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక 70% ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి. సో ఇలా లో ఫ్లేమ్ మీద వేయించుకోవటం వల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఎనఫ్ ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి. ఒక ఇంగ్రీడియంట్ ఎక్కువ ఫ్రై అయ్యి ఇంకో ఇంగ్రీడియంట్ ఫ్రై అవ్వకపోతే మనకి టేస్ట్ అనేది బాగోదు. అలాగే నిల్వ ఉండేటప్పుడు కూడా ఎక్కువ ఫ్రై అవ్వకపోతే, సరిపడా ఫ్రై అవ్వకపోతే నిల్వ ఉండటం కూడా కొంచెం ఇబ్బంది అవుతుందండి. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్రతో పాటు మళ్ళీ కలిపేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే ఒక 5 to 6 మినిట్స్ అండి కలుపుతూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న ఎండు కొబ్బరిని యాడ్ చేసి ఇంకొకసారి మంచిగా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. కొంతమంది ఎండు కొబ్బరిని డైరెక్ట్గా కూడా మిక్సీలో కలుపుకుంటారు పౌడర్ చేసేటప్పుడు, బట్ యూజువల్గా నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్తో కలుపుతానండి. దానివల్ల ఫ్లేవర్స్ ఇంకొంచెం బట్టి కారపొడి టేస్ట్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ఇలానే అన్నీ కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సో ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే ఈ కారపొడి అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఎండుమిర్చి వేసుకొని అందులోనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలండి, ఎండు కొబ్బరి మిక్స్చర్ని. సో ఇలా యాడ్ చేసుకుని మిక్స్చర్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సో నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మనం 2 టైమ్స్ కనుక పట్టుకుంటే అలాగే సెపరేట్ అవుట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. సో ఈ పౌడర్ అనేది మరీ మెత్తగా ఉండకూడదు. సో నేనైతే దీన్ని కొంచెం కోర్స్గా పట్టుకోమని చెప్తానండి. కోర్స్గా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం రైస్లో తినేటప్పుడు మనకి చేతికి కానీ నోటికి కానీ అంటుకుపోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. అని తినేప్పుడు కూడా క్రంచీగా అనిపిస్తుంది మీకు ఎండు కొబ్బరి తగిలి. సో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్